మా తమలపాకు చెట్టు ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. కంటిన్యూగా వర్షం పడినప్పుడు బాగా ఇలా పెద్దగా వస్తాయి అన్నమాట. ఎలా అయినా మన చెట్టువి మనము దేవుడికి పెట్టుకుంటే బాగుంటుంది కదా. 4 కోసాను ఏంటి అనుకోకండి, 5 కొయ్యాలి కదండి. కానీ 3 ఏమో దేవుడికి పెడతాను. ఈ ఒక్కటేమో ఇవాళ శనివారం కదా, ఆంజనేయ స్వామికి స్వస్తిక్ మార్కేసి బొట్లు పెడితే మంచిదంట. సో దీనికి అలా పెడతాను. ఇవేమో దేవుడికి పెడతాను అనమాట. ఏదో చిన్న చిన్నగా అలా పూజ చేసుకుంటాం అనమాట. నేను శనివారం మనము వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాం కదా, శనివారం ఆంజనేయ స్వామికి కూడా పూజ చేస్తారనమాట. శనివారం, మంగళవారం, ఆదివారం ఆంజనేయ స్వామికి కూడా పూజ చేస్తాం. మంగళవారం కానీ శనివారం కానీ మనం పూజ చేసేటప్పుడు ఒక తమలపాకులో ఆంజనేయ స్వామి కోసం ఇలా స్వస్తిక్ మార్కులో వేసి మధ్యలో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అది పసుపుతో అయినా మనం స్వస్తిక్ మార్క్ వేయచ్చు, లేదా గంధంతో అయినా వేయచ్చు. వేసుకొని 4 పక్కల 4 బొట్లు పెట్టుకుంటాం. ఆ ప్లేట్ని అలాగే దేవుడి దగ్గర పెట్టుకుంటాము. ఆ కొన కాకుండా ఈ చివరి ఉంటుంది కదా, ఇది దేవుడి వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి. ఓకే, ఇలా మంగళవారం, శనివారం ఒక తమలపాకు పెట్టుకుంటే మంచిదంట. సో నేను కూడా అదే చేస్తున్నాను. మనం తెచ్చిన పూలు అన్ని దేవుళ్ళకి సరిపోలేదనుకోండి, అప్పుడు కొంచెం మనం అక్షంతలు కలుపుకోవాలి. కొంచెం రైస్ తీసుకొని దాంట్లో కొంచెము పసుపు, కొంచెం కుంకుమ వేసి కలుపుకోవాలన్నమాట. ఆ రైస్ కూడా మనం రైస్ తెస్తాం కదా బస్తా కానీ సంథింగ్, అప్పుడు స్టార్టింగ్లోనే కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట దేవుడి కోసమని. ఆ రైస్లో కొంచెం పసుపు కుంకుమ కలిపి అన్ని దేవుళ్ళకి వేసుకుంటే సరిపోద్ది అనమాట. అందరికి సరిపోలేదు అనుకోండి పూలు, అప్పుడు అనమాట. దేవుళ్ళందరి ముందు కొంచెం కొంచెం అక్షంతలు పెట్టుకొని మనం కొంచెం తల మీద వేసుకొని మనం దీపం వెలిగిస్తాం కదా, దీపం దగ్గర కూడా కొంచెం బొట్టు పెట్టి అక్షంతలు వేసుకోవచ్చు అనమాట.